హాయ్ బడ్డీ. హ్యాపీ బర్త్డే రా. మనం కలుసుకోక చాలా రోజులైంది. ఎప్పుడు మళ్ళీ కలిసేది? డోంట్ వరీ డూడ్, ఐఎమ్ ఆన్ ది వే, వచ్చేస్తున్నా. ఓకేరా, ఈవినింగ్ కలుద్దాం. ఈరోజు నైటే పార్టీ, మొత్తం ప్లాన్ చేశాను. ఓకేనా? ఓకే, బాయ్. సరే, బాయ్. హాయ్ రా, హౌ ఆర్ యూ? ఫైన్ రా. ఇంకేంటి మామ బెంగళూరు విశేషాలు? ఏముందిరా, బెంగళూరుతో సంబంధం లేదు ఇక. అదేంట్రా? ట్రాన్స్ఫర్ అయిందిరా, ఎటు వెళ్తానో తెలీదు. ఏందిరా మామ, లవరా? కాదురా మామ, కస్టమర్ కేర్. అదే పుట్టోడా, ఇంతగా టైం అయిందిరా. మనం పోయేది పబ్బుకా పార్టీకా? అరే డఫా, ఫ్లాప్ తప్ప ఇట్లేని బాద్సా. అసలు ఏం చేస్తున్నారా ఇప్పుడు? ఏం లేదు బాబీ, లోకేష్ గారు బెంగళూరుకి వస్తే జాబ్ ఇస్తాన్నాడు కదా. తర్వాత చూసుకుందాం కానీ ముందైతే బిర్యానీ తీసుకుందాం పో. మామ ఏమైందిరా? వస్తున్నారా? అదే బాబు, ఇదేమన్నా ఫ్యాషన్ షో అనుకుంటున్నావా? ర్యాంప్ వాక్ చేస్తున్నావు, షో ఆపి కాదు ఎక్కువ. అరే బాబీ బాబీ, చూసుకున్నాడు పో, చూసుకో. సారీ భయ్యా, చూసుకోలేదు. అయినా అతనికి అంత పెద్ద దెబ్బేం తాకలేదు కదా. చెయ్యి లేపే ముందు వాళ్ళకి ఉన్నాను గుర్తుపెట్టుకో. కాదు కూడదని గొడవకు వస్తే అదే మొన్న ఇది ఒక అమ్మాయి చచ్చిపోయింది, దయ మీద తిరుగుతున్నాడు ఇట్లకెళ్ళి. అబ్బాయి మంచిగా అనిపించింది అనుకో, కథం బాగా యూజ్ చేసుకుంటాడంట. అవునా? కాదు, సపోజ్ నీకు అమ్మాయి దొరికింది, ఏం చేస్తావేంది? అరే బాద్సా, నేనంత సెల్ఫిస్ట్ కాదురా. అరే మామ, ఆ గొడవలేందిరా అంత సీరియస్ అయినావు? బర్త్డే ఎవరిది? వీడిది. బిల్ ఎవరు కట్టారు? వీడే. మరి ఫైట్ ఎవరు చేయాలి? వాడే. నువ్వేంద్రా ఇక్కడ? అరే ఇదంతా ప్లాన్ చేసింది మేమిద్దరమే. బాబీ, గెస్ట్ హౌస్ మాత్రం కిరాకు కట్టిండు కదా. ఏందిరా మామ అంత డల్గా ఉన్నావు? ఏమోరా,
మేబీ ఇదే నా లాస్ట్ బర్త్డే కావచ్చు. ఎందుకురా? అదే మనం వచ్చింది పార్టీ చేసుకోవడానికి కదా, ఏడవడానికి కాదు. చల్ పార్టీ చేసుకుందాంపా, కింది పోంపా. అదా, ఎందుకురా దాన్ని చూసి భయపడతారు, అది ఒట్టి బొమ్మే. नौटंकी 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 मैं नौटंकी 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 चो जान जिगर आओ मेरे जानू नी पंचलो नी पवर के ఎంత బాగా చేసావు తెలుసా, అసలు నువ్వు ఇంత బాగా చేస్తావు నా లైఫ్ లో అనుకోలేదు బాబు. ఓకే ఓకే బాబు, ఓకే బాబు, నీ పర్ఫార్మెన్స్ నీకు నా సినిమాలో నెక్స్ట్ సినిమాలో తప్పకుండా ఛాన్స్ ఇస్తాను. అది అలా ఉంది బాబు. ఈమెవరు బాబు? ఈమెవరు బాబు? నీకు తప్పకుండా చిన్న మాట్లాడి తప్పకుండా అవకాశం ఇస్తా బాబు. వెల్కమ్ టు మీలవర్ కోటీశ్వరుడు పార్ట్ 2. అసలు ఇంత పెద్ద ఈవెంట్ నాకు రావడానికి కారణం ఏంటో తెలుసా? మా నాన్నగారు రికమెండ్ చేయించారు. మీలవర్ కోటీశ్వరుడు పార్ట్ 1కి నాగార్జున గారు అంత పెద్ద యాక్టర్ చేశారు. దాని తర్వాత ఈవెంట్ నాకు రావడం చాలా ఆనందంగా ఉంది తెలుసా. అసలు మీరు అలా అనకూడదు చెప్తున్నా కదా. నేను దీనికి హోస్ట్ని, అందువల్ల మీరు అలా సరేనా? ఓకేనా? మనం నెక్స్ట్ మన ఈవెంట్ ని స్టార్ట్ చేయబోతున్నాము. కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్ మీలవర్ కోటీశ్వరుడు పార్ట్ 2. ఆర్ యు రెడీ? మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ ఒకసారి చప్పట్లతో స్వాగతిద్దాం. చప్పట్లు. ఏంటి మీరు అలా చేస్తున్నారు? నేను హోస్ట్ని, నాకు అడిగే హక్కు ఉంది. మీ పని చెప్తాను. ఎవరికి చచ్చిపోయింది నువ్వు? డైరెక్టర్ గారు ఇక్కడ చాలా హరాస్ చేస్తున్నారండి, నేను అస్సలు తట్టుకోలేకపోతున్నా. ఇప్పుడు మన కంప్యూటర్ గారిని అడిగి మనం క్వశ్చన్ స్టార్ట్ చేయబోతున్నాం, సరేనా?
Okay, audience, are you ready? Ready. Question number 1. దోమకి ఎన్ని పళ్ళు ఉంటాయి? మీరు అలా అనకూడదు, నేను మీకు ఆప్షన్స్ చెప్తున్నా. దోమకి ఎన్ని పళ్ళు? మీరు ఆప్షన్ చెప్పండి. ఫస్ట్ ఆప్షన్ చెప్పండి. ఏ 2, బి 3, డైలాగ్ ఉంది ఇక్కడ, సి 32. ముందే ఉండే. ఏ మీరు అలా చూడకూడదు. డి 64. చూసుకో ఎన్ని పళ్ళు ఉన్నాయో మమ్మల్ని తిడతావే నీ పట్టు. డైరెక్టర్ గారు చాలా హార్ష్ ఉన్నారు, నన్ను ఏమీ చేయనియట్లేదు సరిగా. అడుగు చెప్తున్నది రమ్మను చూస్తున్నాము, నీ ప్రతాపం నా ప్రతాపము. మీరు మరీ నన్ను హరాస్ చేస్తున్నారు, ఇలా అయితే నేను ప్రోగ్రామ్ చేయను. చేయకు తప్పే ఎవడున్నాను నేను. ఏంటి మీకు ఆన్సర్ చెప్పారు, టైం నడుస్తుంది. ఎంత టైం చెప్పాలి కదా? టైం 18, 17, 16. అవి నీ వయసా? నీ ఫోన్ నెంబరా? ఫోన్ నెంబర్ కాదు, వయసు కాదు. నీ సైజా? అలా మాట్లాడకూడదండి. మీరు ఏమనుకుంటున్నారు? చెప్పు సైజ్ అమ్మి. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. దోమకి 32 పళ్ళు. మీకెలా తెలుసు? ఎందుకంటే మా బంగారం 32 పళ్ళు కాబట్టి. అంటే మీ బంగారం దోమనా? మా బంగారం లెక్క పెట్టింది. దోమకి పళ్ళు 32. సరే, నేను మీ ఆన్సర్ ని లాక్ చేస్తున్నాను. కంప్యూటర్ గారు తాళం వేసి గొల్లం వేసేయండి. చూసుకోవాలి. కంప్యూటర్ గారు చెప్పారు 32 is the right answer. మీ రెండో ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ పైన. ఈ ప్రశ్నకు మీరు సరైన సమాధానం చెప్పారు 10 లక్షలు మీ సొంతం అవుతాయి. అర్థమైందా? 10 లక్షలు. 10 లక్షలు ఇంకా 90 లక్షలు ఆగిపోయింది. ట్యాక్స్ తీసుకుంటున్నారేమో. 20 లక్షలు 90 లక్షలు అవన్నీ మా రూల్స్ అండి. అందుకే మీరు ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడే మేము చెప్పాం టర్మ్స్ అండ్ కండిషన్స్. అందుకే చెప్పావు చూసి పెట్టానా? చెప్పు. అది కాదు చెప్పి మన కర్నూలు నుండి వచ్చినాం కదా, నేను అంతేం పట్టించుకోలే. 1 కోటి రూపాయలు వస్తాయి అనుకున్నా. అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి 10 లక్షలు 1 రూపాయి అయింది. మనకు రూపాయి బొక్కే కదా. మీ గొడవలు మీరు బయట పెట్టుకోండి. ఎందుకంటే ఇది చాలా డీసెంట్ షో, చాలా మంది జనాలు ప్రోగ్రామ్ ని చూస్తుండ్రు. అర్థమైందా? మీరు రెండో ప్రశ్న. మనిషికి తొందరగా చెప్పి చావు. ఎన్ని వెంట్రుకలు ఉంటాయి? ఈ ప్రశ్న 10 లక్షల రూపాయలు కాబట్టి మీకు ఆప్షన్స్ లేవు. దీనికోసం మీకు ఒక సువర్ణమైన అవకాశం ఉంది. ఆ అవకాశం ఏంటో తెలుసా? తెలియదా? మీరు ఒక ఫ్రెండ్ కి ఫోన్ చేసుకొని ఎక్కడున్నారో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అతను తెలుసో లేదో అడగాలన్నమాట. మళ్ళీ ఫోన్ మీద హలో కంచులక్కిని మాట్లాడుతున్నాను. మీరెవరు? కోటేశ్వరుడు పార్ట్ 2 నుంచి. అయ్యో, నేను కంచులక్కిని తెలీదా? కంచు మదన్ రాజు గారి అమ్మాయిని. ఎక్కడున్నారు మీరు? నీ గురించి తర్వాత చెప్పుకుందాం. ముందుకు వచ్చినట్టు సారీ గమనండి. నేను మమ్మీ గ్రౌండ్ లో ఉన్నానండి. మమ్మీ గ్రౌండ్ అది ఎక్కడుంది? నీకు తెలుగు చెప్తే అర్థం కదా అని ఇంగ్లీష్ చెప్పినాను. అవునా? మమ్మీ గ్రౌండ్ అంటే ఏంటి? మమ్మీ అంటే అమ్మ, గ్రౌండ్ అంటే పల్లి, మొత్తం కలిపి అమ్మపల్లి.
ఇలా నా షోకి వచ్చే వాళ్ళంతా డిఫరెంట్గా వచ్చారు. ఓకే అండి, మీ వాళ్ళు నీతో ఏదో మాట్లాడతారంట. ఒక క్వశ్చన్, మీ రమేష్ బాబు. బావా బావా అవన్నీ తర్వాత సంగతి కానీ టైం అయిపోతుంది. ₹1,00,00,000 కోసం వచ్చినాడా అయితా కానీ నువ్వు నాకు ఆన్సర్ చెప్పు. మనిషి తలకి ఎన్ని వెంట్రుకలు ఉంటాయి? తొందర చెప్పు బావా, టైం అయిపోతుంది. నేను ₹1,00,00,000 తీసుకొస్తాను. ఓకే ఇస్తారా? ఇస్తా, దాని నైట్ చెప్తున్నా. ఎర్రబాసులో నా పేసు నువ్వు ఉంచుకొని సరే బాయ్. నువ్వనే చెప్పేసావు. ఆన్సర్ ఏంటంటే నాకు తెలీదు. అయిపోతావే గమనండి. ఊకే దుబ్బకొని తిన్నావా? అతుకుతో ఇలా అతుకుతున్నా అంత చెప్పు. అయిపోతావు కనుక చెప్పిరా ఏడుతున్నావు కదా రెడ్డి. ఏం చేసు నువ్వు రావే ఏం చేస్తున్నారు? ఎన్ని టికెట్ ఉంటాయా? ఎన్ని లెక్క వేడిరా? లెక్క ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా లైలా లేరా లేరా, అరే కాల్ తీరా. అరే నా పక్కన లోకేష్ గారు ఉండాలి కదా, వంశీ గారు ఉన్నాడండి. లోకేష్ గారు ఏడి? లోకేష్ 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 అరే లోకేష్ ఎక్కడికి వెళ్ళాడు? కనిపించలేదు. లేవంట్రా, అరే లేవంట్రా, లోకేష్ గారు కనిపించట్లేదు. అరే లేవంట్రా, అరే లేవరా, రే లేవంట్రా, లే అరే లెగమంటే ఎవరు లెగవట్లేదేంద్రా? లోకేష్ గారు కనిపించట్లేదు. పోదా పొద్దు దొద్దేంటరా, వాడు బయట ఉంటాడు. పో అరే లోకేష్ ఏంటి, యాక్సిడెంట్ ఏంటి, మనం చనిపోవడం ఏంటి? నాకంతా కన్ఫ్యూజన్గా ఉంది.
అదే హైదరాబాద్ రోజు మా డాడీకి ఫోన్ చేశాడంటారా బిల్లు కట్టలే అని. అదేంట్రా లోకేష్ గారు కట్టాడు అదే కదా. నాకు కూడా అర్థం అవుతలేదు. అదేంటి నిన్న మా డాడీకి ఫోన్ చేశాడంట మీరు బిల్లు కట్టలే అని. మా ఫ్రెండ్ పే చేశాడు కదా. లేదు సార్, మీరు బిల్లు పే చేయలేదు. అదే మా ఫ్రెండ్ పే చేశాడు. మీరు పిలుస్తున్నా వినపడకుండా వెళ్ళిపోయారు. నిన్న మా వాళ్ళు 4 వచ్చారు కదా. వీళ్ళు 3 వచ్చారు. అదేంటి అసలు ఏం జరిగిందంటే హలో సార్, హలో సార్, పోనీలే. మామా ఏమైందిరా? ఏమంటున్నావు నువ్వు? ఏమైంది ఇతనికి? నిన్న కూడా ఇలాంటి వింత చేశాడు. మనందరిలో వాడిదే సున్నితమైన మనసురా. బాధ అయినా సంతోషమైనా త్వరగా ఎక్స్ప్రెస్ చేసేవాడురా. ఏది మనసులో దాచుకునేవాడు కాదు. వాడు మన స్నేహం కోసమే ఆత్మహత్య వచ్చాడంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. వాడికి మనమంటే అంత ఇష్టం. వాడు చనిపోయాడని మనకు తెలిసేనంత బాధగా ఉంటే వాళ్ళ అమ్మ నాన్నలు ఇంకెంత బాధపడి ఉంటారు. వాడికి వచ్చిన చావు నాకు వచ్చినా బాగుండేది. వాడు నాకు చాలాసార్లు చెప్పాడు మారమని, కానీ నేను మారలేదు. వాడు ఈరోజు మన మధ్యన లేడంటే నాకు మనం ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని కలిసి చూద్దాం. డోంట్ వరీ ఫ్రెండ్స్, నేను ఎటు వెళ్ళిపోను, ఎప్పుడు మీతోనే ఉంటా.